నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశము ఆకాశాలను విస్తరించిన దేవుడు మహిమలో అపరిచితుడు. మూలవాక్యం యోబు గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనములు. ఆయన ఒక్కడే ఆకాశములను సృజించినవాడు, సముద్రపు అలల మీద నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షిక, కృత్తిక అను దక్షిణ నక్షత్రాలను చేసినవాడు. దేవుడు సృష్టికర్త, ఆకాశాలను విస్తరించాడు. యోబు దేవుని మహిమను, సృష్టి విస్తారాన్ని చెప్పాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారము దేవుడు ఆకాశాలను, భూమిని సృష్టించాడు. కీర్తనలు 104, 2వ వచనము ప్రకారము ఆయన ప్రకాశమును వస్త్రముగా ధరించాడు, ఆకాశాలను గుడారము వలె విస్తరించాడు. ఋగ్వేదము 10:121 చెబుతుంది ప్రకారము హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక అసీత్ అని ఉన్నది. అంటే సర్వ సృష్టికి మూలకారమైనటువంటి హిరణ్యగర్భుడు ఒక్కడే పూర్వం ఉన్నాడు అనే దాని యొక్క అర్థము. యోబు చెబుతున్న దేవుడు కూడా ఒక్కడే ఆకాశాలను విస్తరించాడు. ఇది సృష్టిలో దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తున్నది. రెండవదిగా సముద్రపు అలల మీద నడిచే దేవుడు, సృష్టిపై అధికారము గలవాడు. యోబు చెబుతున్నాడు, ఆయనే సముద్రపు అలల మీద నడుస్తున్నాడు అన్నాడు. ఇది దేవుని యొక్క సృష్టిపై సంపూర్ణ అధికారాన్ని చూపిస్తున్నది. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 9వ వచనం ప్రకారము సముద్రము ఘోషించినప్పుడు నీవు దాన్ని శాంతింపజేసేదవు, దాని అలలను నీవు అణచెదవు అని ఉన్నది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల ప్రకారము యేసుక్రీస్తు సముద్రపు నీటి మీద నడిచాడు. ఇది యోబు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనములో చెప్పినటువంటి దేవుని శక్తి యేసుక్రీస్తులో ప్రత్యక్షమైందని మనం చూపిస్తున్నది. యజుర్వేదము 17వ అధ్యాయము 19వ మంత్రములో ఈ విధముగా ఉన్నది. యస్య వాయుః పతతే యస్య సూర్యః తపతి అని వ్రాయబడింది. దీని యొక్క అర్థము వాయువు వీచుట, సూర్యుడు ప్రకాశించుట అన్నీ ఆ దేవుని ఆజ్ఞతోనే జరుగుతాయి అని అర్థము. మూడవదిగా నక్షత్ర సమూహాలను సృష్టించిన దేవుడు బ్రహ్మాండ నియంత. యోబు చెబుతున్నాడు, దేవుడు అశ్విని, కృత్తిక, మృగశీర్షిక, దక్షిణ నక్షత్రాలను అనే నక్షత్ర సమూహాలను ఆయన సృష్టించాడని చెబుతున్నాడు. ఇది దేవుడు కేవలం భూమికి సృష్టికర్త మాత్రమే కాకుండా ఆకాశమంతా తన చేతుల కృతి అని చూపిస్తున్నది.
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ ప్రకారము, మీరు ఈ కన్నులు ఎత్తి ఆకాశమును చూడుడి, ఈ సమస్తమును దేవుడు సృష్టించినో చూడుడి, ఆయన నక్షత్రముల యందును వాటన్నిటికీ పేరు పేరున పిలుచును అని ఉన్నది. అలాగే అథర్వణ వేదము 10:7-38లో యహ్ ఏహక తారాణం పతి అని వ్రాయబడింది. అంటే దీని యొక్క అర్థము, నక్షత్రాలకు అధిపతి అయిన దేవుడు ఒక దేవుడు ఉన్నాడు అని దీని యొక్క అర్థము. 4వదిగా యోబు యొక్క అవగాహన, విశ్వంలోని మహిమ. యోబు కాలంలో శాస్త్రజ్ఞానం తక్కువగా ఉన్నప్పటికీ దేవుని ప్రకటన ద్వారా ఆయన ఆకాశ విశాలతను, సృష్టి అద్భుతాన్ని గుర్తించాడు. ఈ రోజున సైన్స్ చెబుతుంది విశ్వము నిరంతరము విస్తరిస్తుంది. కానీ యోబు దానికి ముందు చెప్పాడు, ఆకాశమును విస్తరించెను, ఇది దేవుని వాక్యము శాశ్వత నిత్యమని నిర్ధారిస్తుంది. 5వదిగా ప్రయోజనకరమైనటువంటి బోధ. మనం చూసే ప్రకృతి, నక్షత్రాలు, సముద్రము అన్నీ యాదృచ్ఛికంగా లేవు. అన్నీ సృష్టికర్త దేవుని మహిమను సూచిస్తున్నాయి. దేవుడు మన జీవితాల మీద కూడా అదే శక్తితో పనిచేస్తాడు. ఆయన మన సమస్యలపై నడుస్తాడు. మన చీకటి రాత్రుల్లో తన ప్రకాశముతో మనకు దారి చూపుతాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనము ప్రకారము, దేవుని శక్తి దైవత్వమును సృష్టి ద్వారా స్పష్టంగా కనబడుచున్నది. ఆకాశములను విస్తరించిన దేవుడు, నక్షత్రాలకు పేరు పేరున పిలిచిన దేవుడు నీ జీవితాన్ని కూడా తన చేతుల్లో ఉంచుకున్నాడు. జీవితంలో శాంతి తెస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము ప్రకారము, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అంటాడు. అయితే మొదటిగా యోబు గ్రంథం 9వ అధ్యాయం 8-9 వచనముల ప్రకారము, ఆయన ఒక్కడే ఆకాశాలను విస్తరించాడు, సముద్రపు అలల మీద నడుస్తున్నాడు. ఆయన ఒక్కడే ఆకాశాలను విస్తరించిన దేవుడు సృష్టికర్త. యోబు కాలంలో మనుషులకు సైన్స్ జ్ఞానం లేదు. అయినా సరే యోబు దేవుని మహిమను ఆకాశముల ద్వారా గుర్తించాడు. ఇది ఒక అద్భుతమైన సత్యం. విశ్వం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. కానీ యోబు 1000 సంవత్సరాల క్రితమే దేవుడు ఆకాశాలను విస్తరించాడని తెలిపాడు. ఇది దేవుని సృష్టి నిరంతరం క్రియాశీలమై ఉందని సూచిస్తున్నది. కీర్తనల గ్రంథము 104:2 ప్రకారము, ఆకాశాలను గుడారముల వలె విస్తరించాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 22 ప్రకారము, ఆకాశాలను గుడారముల వలె విస్తరించాడు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడమే కాకుండా దానిని నిలబెడుతున్నాడు. యోబు గ్రంథం 10:121 ప్రకారము, ఋగ్వేదము 10:121 ప్రకారము, సృష్టికి మూలమైన ఒక దేవుడు ఉన్నాడని వేదం చెబుతుంది. యోబు చెప్పిన ఒకే
ఒక్కడే ఆకాశాలను విస్తరించెను అనే వాక్యం కూడా అదే సత్యాన్ని వెల్లడిస్తుంది. సృష్టిలో దేవుడు ఏకైక అధిపతి. సముద్రపు అలల మీద నడుచుచున్నాడాయన. ఇది దేవుని అధికారం. ఇది దేవుడు ప్రకృతి శక్తులపై సంపూర్ణ అధికారం ఉన్నవాడని సూచిస్తున్నది. ఈ మనుషులు సముద్రానికి భయపడతారు, కానీ దేవుడు అలల మీద నడుస్తున్నాడు. ఆయనకు ప్రకృతిపై నియంత్రణ ఉంది. కీర్తనలు 89:9 వచనము ప్రకారము, సముద్రము ఘోషించినప్పుడు నీవు దాన్ని శాంతింపజేసేదవు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 14:25-27 వచనముల ప్రకారము యేసు సముద్రపు నీటి మీద నడిచాడు. యేసు దేవుని శక్తిని తన జీవితంలో చూపించాడు. యోబు చెప్పినటువంటి దేవుడు సముద్రపు అలల మీద నడుస్తాడు అనేది యేసుక్రీస్తులో ఆచరణాత్మకంగా కనబడింది. యజుర్వేదము 17:19 కూడా వాయువు వీచుట, సూర్యుడు కాంతి ప్రసరించుట దేవుని ఆజ్ఞతోనే జరుగుతున్నదని చెబుతున్నది. ఇది కూడా యోబు చెప్పిన భావానికి సమానమైనదని మనం గమనించాలి. దేవుడు ప్రకృతిని నియంత్రించే సర్వాధిపతి. అశ్వని, మృగశీర్షిక, కృత్తిక నక్షత్ర మండలములను, ఆ మండలాలన్నింటికి కూడా దేవుడు బ్రహ్మాండ నియంత. యోబు కాలంలో కూడా నక్షత్రాలను గమనించేవారు, కానీ ఆయన వాటిని దేవుని చేతి పనిగా గుర్తించారు. దేవుడి సృష్టిలో ఉన్న ప్రతి నక్షత్రానికి పేరు పేరున పిలిచే శక్తి కలవాడు. యెషయా గ్రంథము 40:26 ప్రకారము, మీరు కన్నులు ఎత్తి ఆకాశమును చూడుడి, ఈ సమస్తమును ఎవడు సృష్టించినో చూడుడి, ఆయన నక్షత్రాలయందును నక్షత్రములందును పేరు పేరున పిలుచును అని వ్రాయబడి ఉన్నది. అధర్వణ వేదము 10:7-38 ప్రకారము, నక్షత్రాలకు అధిపతిన దేవుడు ఒక్కడే అని వేదము చెబుతుంది. ఇది యోబు చెప్పినటువంటి సత్యముతో పూర్తిగా సరిపోతుంది. ఈ యోబు అనుభవం ద్వారా మనం ఏం నేర్చుకోవాలని మనం గమనిస్తే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యోబు తన బాధల్లో కూడా దేవుని మహిమను గుర్తించాడు. అతను సృష్టిని చూసి తన సృష్టికర్త ఎంత మహనీయుడే అర్థం చేసుకున్నాడు. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, మన జీవితకర్త కూడా. ఆయన ఆకాశాలను విస్తరించిన శక్తితో మన హృదయాలను కూడా విస్తరించాడు. ఆకాశములను చూడండి, దేవుని మహిమను గుర్తించండి. జీవితంలో అలలు వచ్చినప్పుడు ఆయన నియంత్రణలో ఉన్నారని గుర్తించండి. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. ఆయనే మన జీవితపు తుఫానులను శాంతింపజేస్తాడు. నా ప్రియ సత్యాన్వేషకులారా, దేవుడు ఆకాశాలను విస్తరించాడు. రెండవదిగా, సముద్రపు అలల మీద ఆయన నడిచాడు. మూడవదిగా, నక్షత్రాలను పేరు పేరున పిలిచాడు. అదే దేవుడు
నిన్ను కూడా తెలుసుకోవాలంటున్నాడు. నీ జీవితానికి దిశనిచ్చే దేవుడు ఆయనే. నీ జీవితానికి దిశనిచ్చే శక్తి కలవాడు ఆయన. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనము ఆకాశాలను విస్తరించిన దేవుడు మహిమలో అపరిచితుడు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. తదుపరి ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.